ఓకే సార్, నా పేరు లోకేష్ గారు. నేను ఈ బిజినెస్ కూడా 2014లోనే జాయిన్ అయ్యాను, కానీ చేయలేదు. ఎందుకంటే దీని మీద అంత నమ్మకం లేదు. ప్రజెంట్ ఈ బిజినెస్ వరకు నేను మోర్ దాన్ 5 lakhs పర్ మంత్ అర్న్ చేస్తాను. కార్ వచ్చింది, రీసెంట్గా మళ్ళీ 2వ కార్ కొన్నాను, BMW 75 లక్షలు పెట్టి. ఇవాళ సర్వీసింగ్ ఇచ్చాను, సర్వీసింగ్ EMI లక్ష అవుతుంది. దాంతో పాటు 2 ఇల్లు కొన్నాను, ల్యాండ్స్ కొన్నాను. సంవత్సరానికి 3 ఫార్మ్ నెక్స్ట్ మంత్ ఇంట్లో పాటు దుబాయ్ వెళ్తున్నాను. మళ్ళీ ఆగస్టులో లండన్ వెళ్తున్నాను. మళ్ళీ డిసెంబర్లో థాయిలాండ్ వెళ్తున్నాను. సంవత్సరానికి 3 ఫార్మ్. నెక్స్ట్ ట్రిప్లో మీరు కూడా రావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే దీన్ని సీరియస్గా తీసుకుని మీరు కూడా వచ్చేస్తారు. అందరం వెళ్ళవచ్చు, అందరికీ అవకాశం ఉంటుంది. మీకు నాకనేం లేదు. నేను చెప్తాను, దాన్ని మీరు పాటించాలని సిద్ధపడితే కనుక ఒక 4 నెలల్లో మన జీవితాన్ని మార్చేసుకోవచ్చు. ఓకే, కంపెనీ స్టేజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004. 20 years కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఈ ప్రొడక్ట్స్ మీరు ఆల్రెడీ వాడుతున్నటువంటి ప్రొడక్ట్సే. కాకపోతే ఏంటంటే బయట మీరు కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఏం చెప్తున్నా ఉంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడండి అని చెప్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ వాడకుండా మనిషి పెడితే కష్టం సార్. ఎక్కడైనా సరే సబ్బు, పేస్ట్, షాంపూ, పౌడర్, టీ, కాఫీ, పట్టుకున్నవి ఇవన్నీ మనిషి వాడకుండా బ్రతక కష్టం. మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే హెల్తీ ప్రొడక్ట్స్ వాడండి అని చెప్తున్నాం. హెల్త్ పరంగా మీరు వాడుకోండి అని చెప్తున్నాం. కెమికల్ కాకుండా న్యాచురల్. ఎస్, అంతే సార్. ఇది కరెక్ట్గా లాజిక్ని అర్థం చేసుకుంటే ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలో వ్యక్తి బిజినెస్ బాగా అర్థమవుతుంది. ఇక్కడ బయట మీరు కొనుక్కునే బదులు ఇక్కడ వచ్చి కొనుక్కోవడం వల్ల ఏంటంటే ఈ కంపెనీ మీకు 9 రకాల ఆదాయాలు ఇస్తుందండి. అంటే మీ ఖర్చులను ఆదాయంగా మార్చుకోమని చెప్తున్నాను. పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించుకోవడానికి మీకు ఒక అవకాశం కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీలో ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తుంది అనమాట. ఫ్రీ మెంబర్షిప్. ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఫ్రీగా మెంబర్షిప్ మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ID నెంబర్ తీసుకున్నారో అక్కడ నుంచి మీకు ఈ కంపెనీ నుంచి 9 రకాల ఆదాయాలు వస్తాయి. ఓకేనండి. అయితే ఈ ఆదాయాలు రావాలంటే ఇక్కడ PVలు అనేవి ఉంటాయి సార్. PVలు అంటారు. PV మీన్స్ అంటే పాయింట్ వాల్యూ. ఎగ్జాంపుల్ ₹30 దాటుకుంటే ఒక PV వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ₹1000 దాటుకున్నారనుకోండి 30 PVలు వస్తాయి. 3000 దాటుకున్నారనుకోండి 100 PVలు వస్తాయి. ఓకేనండి. PVలు బేస్ చేసుకొని ఇది అంతా ఉంటుంది. మీకు 100 PV అర్థమైతే చాలు. ఒక PVను 100 PV అర్థమైతే సరిపోతుంది. ఓకేనండి. జాయిన్ అయ్యారు. ఓకేనండి. ID నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల ఆదాయాలు అనుకున్నామండి? 9 రకాల ఆదాయాలు. ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అంటే కొనుక్కోవడం వల్ల వచ్చే బెనిఫిట్. దీన్ని రీటైల్ బెనిఫిట్ అంటారు. ఓకేనండి. లేదా రీటైల్ ఆఫర్ అంటారు. ఇది ఏ డేట్లో కొనుక్కున్నా పర్లేదు, MRP మీద మీకు 10 నుంచి 20% తగ్గించి ఇచ్చేస్తుంది. ఎనీ డేట్ ఎంత అయినా కొనుక్కోండి. ఏ డేట్లో అయినా కొనుక్కోండి, ఎంతైనా కొనుక్కోండి. ఓకేనండి. కొనుక్కోవడంలోనే 3 ఆఫర్లు ఉంటాయి. రెండో ఆఫర్ ఏంటంటే రీపర్చేస్ ఆఫర్ అంటారు. రీపర్చేస్ ఆఫర్ అంటే ఇప్పుడు ఇది ఏ డేట్లో అయినా కొనుక్కోవచ్చు కదా, ఇది 2 నుంచి 18 మధ్యలో కొనుక్కోవాలి సార్. కొనుక్కుంటే 10% ఎక్స్ట్రా ఇస్తారు. 20తో పాటు ఇంకో 10 ఎక్స్ట్రా, 30%. ఎస్, ఇక్కడికి 30% వస్తుంది. అయితే దీనికి ఎంత కొనుక్కున్నా పర్లేదు. ఈ 2 కలిపి రావాలంటే మినిమం 1000 అయినా కొనాలి. కొంటే మీకు 30% అంటే 1100 వస్తువులు వస్తుంది. అంటే 1000కి ఎంత వస్తుందండి? 300 దానికి వస్తుంది. బయట ఎవరు ఆరోగ్యం ఇస్తున్నాము, 1000కి 300 ఇస్తున్నాం. ఇప్పుడు కొనుక్కోవడంలో ఇంకొక ఆఫర్ ఉంది సార్. దాన్ని CNC ఆఫర్ అంటారు. దీని కండిషన్ ఏంటంటే ఇందాక 2 నుంచి 18 కదా సార్, దీనికి ఒకటో కండిషన్ ఏంటంటే మీరు 100 పాయింట్లు కొనాలి. 100 పాయింట్లు అంటే ఇక్కడ ఎంత చూడండి? ఎస్, 3000. రెండో కండిషన్ ఏంటంటే ఇందాక 2 నుంచి 18 కొన్నారు కదా, 2 నుంచి 14 మధ్యలో కొనాలి. మూడో కండిషన్ ఏంటంటే 4 నెలలు మీరు కొనాలి. 4 months కంపల్సరీ కొనాలి. కొంటే మీకు మార్జిన్ ఎంత ఇస్తారంటుందంటే 50% రేట్గా ఇస్తుంది. ఎలా ఇస్తారు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 పాయింట్లు అంటే ఎంత కొనాలి సార్? 3000 దాటి. ఎన్ని నెలలు కొనాలి సార్? 4 months. 4 నెలలకి కలిపి మీరు ఎంత కొనాలి సార్? 12,000 కొంటే ఇప్పుడు మీకు ఎంత పర్సెంట్ రావాలనుకున్నాం? అంటే ఎంత రావాలి? 6,000 రావాలి. ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు 12,000 మీరు కొనేటప్పుడు మీకు ప్రతి నెల కొనేటప్పుడు 1000కి ఎంత ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నారు? 300. అంటే మీరు 3,000 చొప్పున 4 నెలలకి 12,000 కొన్నారు. అంటే 1000కి 300 చొప్పున కొంటే 12,000 కొన్నారు కాబట్టి 12,300 సర్టిఫికేట్ మీరు ఫ్రీగా వచ్చి ఉంటాయి కదండి. అంటే 12,300 అంటే ఎంత సర్టిఫికేట్ ఫ్రీగా వచ్చాయి? 3,000. ఇవి కొనేటప్పుడు ఇచ్చేసారు. ఎన్ని నెలలు? 4 నెలలు కొనేటప్పుడు ఇచ్చేసారు. 4 నెలలు కొన్న తర్వాత ఈ చెప్పిన డేట్లో మీరు కొంటే నెలకి ఎంత కొన్నారు సార్? 3,000 కొన్నారు కదా. 4వ నెల కొన్న తర్వాత
మరలా ఒక 3,000 రూపాయలు ఎంఆర్పీ విలువ చేసే సర్కిల్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం. మళ్ళీ ఫ్రీ. ఇప్పుడు మొత్తం ఎన్ని సర్కిల్ ఫ్రీగా వచ్చేసారు? 6,000 పోనీ 600 తీసేద్దాం సార్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. ఆ పూజ పెట్టుకుందాం, పోయింది ఉంటాయి. ఇప్పుడు మీరు 12,000 ఉంటే వెనక్కి ఎంత వచ్చేసిందండి? 6,000. 6,000 అంటే అప్పుడు ఎంత కొన్నాడు సార్? 6,000 కొన్నాడు. అంటే 12,000 వస్తువులు 6,000కి ఇచ్చారంటే ఎంత మార్జిన్ వచ్చింది సార్? 50%. ఎస్. ఇప్పుడు ప్రోడక్ట్ గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే, మన పేస్ట్ పంటి నొప్పి ఉన్న వాడికి పన్ను తీసేయాలన్న వాడికి ఇచ్చినా కూడా 2-3 రోజులు రిజల్ట్ వస్తుంది. మన సోపు స్కిన్ ఎలర్జీ ఉన్నవాడికి ఇస్తే 2-3 రోజులు రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడికి మన ప్రోడక్ట్ ఇస్తే డాక్టర్లు ఇంకా మోకాళ్ళ నొప్పులు తగ్గమన్న వాడికి 1 నెల 2 నెలల తర్వాత నడుస్తుంది. పెరాలసిస్ వచ్చి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది, మంచానికి పరిమితం అయిపోయాడు అన్న వాడిని కూడా మనం సప్లిమెంట్స్ ఇస్తే ఒక 3-4 నెలల తర్వాత అద్భుతమైన రిజల్ట్లు వస్తాయి. అలాగని మనం డాక్టర్లు కాము, ఇవి మెడిసిన్సే కాదు. అంటే ప్రకృతిలో సర్వం ఉన్నాయి, దాన్ని వినియోగించుకోవడం రాక కెమికల్ వైపు వెళ్ళడం వల్ల మనిషి అనారోగ్యాలు డబ్బులు పెట్టుకుంటూ తెచ్చుకుంటాడు. మనమేం చెప్తున్నామంటే మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోవడానికి మరలా ప్రకృతికి అనుసంధానం అయ్యేలాగా న్యాచురల్గా తయారు చేసిన వస్తువులు ఉన్నాయి, వాడుకోండి అని చెప్తున్నాం. మంచి చెప్తున్నామో చెడు చెప్తాం సార్. నిజంగా ఒకవేళ మీ ఇంట్లో మంట ఉందనుకోండి, మన పేస్ట్ వాడారు తగ్గింది అనుకోండి, వాళ్ళు హ్యాపీ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదో హెల్త్ సమస్యలు ఉన్నాయి, లేడీస్ కానీ పిల్లలు ఎదగడానికి కానీ గ్రోత్ రావడానికి కానీ ఏదైనా సమస్యలు తగ్గి అనుకుంటే హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. అసలు మీ జీవితంలో హాస్పిటల్ మెట్టి ఎక్కకుండా ఉంటారంటే అంతకన్నా గొప్ప విషయం ఉంది సార్. అసలు సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే బిజినెస్ వెళ్తాను ఎందుకంటున్నామంటే మనం జీవితంలో మరలా హాస్పిటల్ పెట్టి ఎక్కడా పెట్టవచ్చు. రైట్, ఓకేనండి. ఇప్పుడు ఈ కొనుక్కోవడం వల్ల వచ్చి ఫ్యాన్ ఆపండి సార్ ఫస్ట్. రైట్, కూర్చోండి మేడం, అటు ఇటు జరగండి, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఓకేనండి. ఒకటో బెనిఫిట్ అర్థమైంది కదండి. రెండో బెనిఫిట్, ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఇక్కడ మనకు పాయింట్లు వచ్చాయి కదా సార్, ఈ పాయింట్ల మీద ఆదాయం ఇస్తారు. దీన్నే అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఎంత పర్సెంటేజ్ ఇస్తారంటే 5% నుంచి 16% ఇస్తారు. ఎలాగిస్తారో చూద్దాం సార్. ఒక పాయింట్ మీ దగ్గర ఉంటే మీకు కంపెనీ 5% కమిషన్ ఇస్తుంది. ఒక పాయింట్ అంటే ఎంత కొనాలని ఉన్నాం చెప్పండి పైన? 30 రూపాయలు. అవునండి. అంటే 30 రూపాయలు అంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు 5లో ఉంటాడు కదా. అవునండి. అందరూ 5%లో ఉంటారు. ఎప్పుడైతే మీ పాయింట్లు 600 దాటి అక్కడ నుంచి మిమ్మల్ని 8%, 2,400 పాయింట్లు దాటితే అక్కడ నుంచి మిమ్మల్ని 12%, 5,500 పాయింట్లు దాటితే ఇక్కడ మిమ్మల్ని 16 అంటారు. ఇంకా బాగా చెప్తాను చూడండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటాడండి? ఇప్పుడు మీ టార్గెట్ ఇందులో డబ్బు సంపాదించాలంటే ఎక్కడ ఉన్నా మీరు ఇక్కడికి రావాలి సార్. 16కి రావడానికి కూడా కంపెనీ సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఎలాగో చెప్తాను చూడండి. ఈ బిజినెస్ని మీరు ఎంతమందితో ప్రారంభించాలంటే సమర్థులైనటువంటి వ్యక్తులతో, ఎంతమందితోనండి? 6 మెంబర్స్తో ప్రారంభించారు. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, మీకు ఎలా తీసుకొస్తుంది 16కి. ఒక్కొక్కరితో 500 పాయింట్లు చేయించాం. ఒక ఎగ్జాంపుల్ అంటే ఇది పట్టింపు ఏం కాదు, ఎగ్జాంపుల్. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే అందరు పాయింట్లు కలిపేస్తుంది. ఇక్కడ 500 పాయింట్లు చేశారంటే ఫస్ట్ మంత్ అనుకుందాం. ఫస్ట్ మంత్ ఎన్ని పాయింట్లు చేసామండి? 6,500 ఎంత అండి? 6,500 3,000 పాయింట్లు చేసాం. 3,000 పాయింట్లకి ఇక్కడ మనం ఈ టేబుల్లో ఏ పర్సంటేజ్లోకి వచ్చామంటే 12%. 12% అంటే మన అకౌంట్లో 6,480 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. డబ్బులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ కొత్త వస్తారు కదా, డబ్బులు వచ్చాయి కాబట్టి తీసుకురారా. కొన్ని తీసుకురాలేదు అనుకుందాం సార్. వీళ్ళ నెలల్లో సర్కిల్ అయిపోతే మళ్ళీ వచ్చిన నెలలో కొంటారు. కొత్త వ్యక్తులు రాకపోయినా కొంటారు కదండి. కొంటే మళ్ళీ సేమ్ పాయింట్లు వస్తాయి రావా సార్? సేమ్ పాయింట్లు వస్తే మళ్ళీ మన ఇన్కమ్ ఎంత రావాలి? 6,000. సేమ్ రూల్ కదండి. కానీ కంపెనీ మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి కలిపేస్తున్నాం కదా. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఇక్కడ 2 నెలల టర్న్ కలిపేస్తుంది. కలిపిస్తే ఎన్ని పాయింట్లు వేయండి? 6,000 పాయింట్లు. మీ ప్రమేయం లేకుండా కంపెనీ కలిపింది కదా. 6,000 అంటే ఇక్కడ 5,500 దాటిస్తారు కదా. అంటే 16కి వస్తారు కదా. ఈ నెలలో జరిగిన వ్యాపారమే 16 అంటే 8,640 రూపాయలు మీ అకౌంట్లో వేసింది. ఏం గమనించాం సార్? కొత్త వాళ్ళు వచ్చారా? లేదండి. కానీ కమిషన్ పెరిగిందా లేదా? కమిషన్ పెరిగింది. కానీ ఇవన్నీ చిల్లర డబ్బులు సార్ ఈ బిజినెస్లో. దీన్ని లెర్నింగ్ జోన్ అంటారు. ఈ లెర్నింగ్ జోన్లో మీరు చిల్లరే వస్తుంది. అంటే దాన్ని ఒక నెలలో దాటేయాలి. ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు హెల్ప్ చేస్తుంది కంపెనీ. ఎప్పుడైతే 16కి వచ్చేదో మన భవిష్యత్తు అంటే ఏంటో, అసలు జీవితం అంటే ఏంటో చూడొచ్చండి ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని ఏమన్నారో చూడండి, ఈ కంపెనీలో మిమ్మల్ని వన్ ఆఫ్ ద పార్ట్నర్గా తీసుకుంటాం. పార్ట్నర్ అయితే ఉపయోగం లేదు కదా, డబ్బు వస్తే ఉపయోగం కానీ మనకి. డైరెక్టర్ అంటే ఇక్కడ నుంచి ప్రతి నెల కంపెనీలో నుంచి జరిగే టర్న్ ఓవర్లో నుంచి 8 దేశాల్లో కంపెనీ ఉంది. ఆ టర్న్ ఓవర్లో నుంచి డైరెక్టర్ బోనస్ అని చెప్పి ప్రతి నెల 3 తరాల వరకు కంపెనీ మీకు 15% షేర్ ఇస్తుంది. షేర్
3 తరాలు ఈ బిజినెస్ ప్రతి నెల వెళ్తుంది కదా. అందుకే ఇక్కడ ఎవరిని జాయిన్ చేయాలి అంటే సమర్థులు. ఎవరు సమర్థులు అంటే ఆరోగ్యం గురించి అవగాహన ఉన్నవాడు. అంటే ఇక్కడ జాయిన్ అయ్యేటంటే వాడు చచ్చిపోయే వరకు వస్తువులు వాడేవాడు అయితే జాయిన్ చేయాలి. డైరెక్ట్ పోయేవాడు ఎవరు పడతాడు జాయిన్ చేయకూడదు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉన్నవాడు అసలు జాయిన్ చేయకూడదు. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది జాయిన్ చేసామండి? 6 మెంబర్స్. 6 మంది జాయిన్ చేయడానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అవునండి. వెళ్ళిన మంచి దొరకదు కదా. అవునండి. 10 మంది 20 మంది టచ్ చేస్తే 6 దొరుకుతారు. అందుకే ఆ డబ్బు ఖర్చు అయ్యే డబ్బును కూడా కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. టీమ్ బిల్డింగ్ బోనస్ అని టీమ్ తయారయ్యే వరకు మీకు 3% షేర్ ఇస్తుంది. అలాగే ఇక్కడ మీకు డబ్బులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే ఇక్కడ ఉన్న మీరు ఇక్కడికి వచ్చాక డబ్బు స్టార్ట్ అయ్యింది అంటే 16కి వచ్చాక. ఇప్పుడు ఇంకా పై స్థాయికి మీరు వెళ్ళాలంటే మీ కింద ఉన్న వ్యక్తులు కూడా డబ్బులు వచ్చే వ్యక్తులుగా తయారు చేయాలి. అంటే వీళ్ళు కూడా ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇక్కడ ఉన్న వీళ్ళని ఎక్కడికి అంటే వాళ్ళు కూడా ఏమంటారు అప్పుడు డొయ్యలాగా డైరెక్టర్లు అంటారు. అప్పుడు 5వ ఇన్కమ్ వస్తుంది సార్. ప్రతి 6 నెలలకు ఒకసారి మిమ్మల్ని ఫ్యామిలీతో ఫారెన్కి పంపిస్తుంది. అంటే నెక్స్ట్ ట్రిప్లో మాత్రం మీరు రావచ్చు సీరియస్గా తీసుకుంటే. అలాగే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో టోటల్ టీం నుంచి 2 లక్షల బిజినెస్ ఈ టోటల్ టీం నుంచి తెస్తే కనుక 6వ ఇన్కమ్ ఎప్పటి వరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా కంపెనీ 3 రెట్లు పెంచేస్తున్నాడు. ఇదే హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్లో. ఫోకస్ అంతా ఎల్ఓ మీద ఉండాలి. అలాగే 2 వ్యక్తుల్ని మొత్తం 3 డైరెక్ట్లు చేస్తే ఇక్కడ నుంచి కారు ఇస్తుంది సార్. 3 తరాల కారును మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా ఇస్తుంది. అందుకే ఫస్ట్ కార్ స్విఫ్ట్ తీసుకున్నాను. 2వ కార్ BMW. నిజంగా నా బతుకు ఏంటంటే ప్లంబర్ బతుకు. మరి అలాంటిది ఈరోజు BMW తిరుగుతున్నానంటే కారణం ఈ గొప్ప అవకాశం దొరకట్లేదని. అలాగే ఈ మిగతా 3 వ్యక్తుల్ని కూడా వాళ్ళే పాపం చేస్తారు. వాళ్ళని కూడా బాగు చేయాలి కదా. బాగు చేయడం అంటే ఇందులో ఏం చేయాలి? డైరెక్ట్ చేయాలి. అంటే సిస్టమ్ తీసుకురావాలి. చేస్తే 8వ ఇన్కమ్ ఇల్లు కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేయడానికి నెలకు 1,00,000 రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది. అలాగే హౌస్ పండ్తో ఇల్లు కొనాలి. ఈ 6 ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి కంపెనీ ఇంకొక 2% ఇస్తుంది. మొత్తం 9 రకాల ఆదాయాలు వస్తుంది కదండి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే కొనుక్కోవడం వల్ల ఎంత మార్జిన్ వస్తుంది సార్? 50%. ఇప్పుడు బిజినెస్ మనం ఎంతమందితో ప్రారంభించాలి? ఇక్కడ 6 మెంబర్స్తో మనం ప్రారంభించాలి. ఇప్పుడు ఈ 6 మెంబర్స్తో బిజినెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం 5లో మన సిస్టమ్కి వెళ్ళాలి. ఈ 6 సిస్టమ్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఇక్కడ మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. దాన్ని చాలా సింపుల్గా షార్ట్గా ఇక్కడ 4 నెలల్లో 6 16 తీసుకొచ్చి డైరెక్ట్ చేద్దాం. 4 నెలలు చాలు. జీవితాంతం ఒడ్లో కష్టపడద్దు. జీవితాంతం 3 తరాలు మీరు హ్యాపీగా ఉండొచ్చు. దానికి నేను మీకు 3 ప్రిన్సిపల్స్ చెప్తాను. ఈ 3 ప్రిన్సిపల్స్ పాటించిన తర్వాత 4 నెలల తర్వాత నాకు వచ్చి మీరు చెప్తారు నెలకి మినిమం తక్కువలో తక్కువ నెలకు 1,00,000 అయినా మీ అకౌంట్లో పడుతుంది. 4 నెలల తర్వాత మీరు పని చేయకపోయినా మీరు ఎక్కడైనా భూమి మీద తిరగండి, సంబంధం లేదు. మీరు చేయాల్సిన పని ఒకటే. ఈ 3 పనులు పాటించాలి. 1వ పని ఏంటంటే 4 నెలల్లో 3 పనులు చేయాలని చెప్పాం కదా. ప్రతి నెల మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ముందు మీరు క్రమశిక్షణ ఎప్పుడు కొనాలంటే ఇక్కడ నెల ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? సెకండ్. మరి ఈ నెల సెకండ్ అయిపోయింది కాబట్టి ఈ నెల కాదు, నెక్స్ట్ మంత్ నుంచి సెకండ్ కొనాలి. ఈ నెల ఎప్పుడైనా కొనచ్చు. ఈ నెల మధ్యలో వచ్చాం కదా. ఈ నెలలో జాయిన్ అయిన వాళ్ళకి సంబంధం లేదు. నెక్స్ట్ మంత్ నుంచి సెకండ్ కొనాలి. ఓకేనండి. 2వ పాయింట్ ఏంటంటే ఎంతమంది జాయిన్ చేయాలి? 6 మెంబర్స్. ఎన్ని రోజులు జాయిన్ చేస్తారంటే ఆటో ఎక్కించి దింపే రూపంలో మీకు 10 మంది దొరుకుతారు. వద్దు, జాయిన్ చేయొద్దు. కనీసం మంచోళ్ళు కావాలి కాబట్టి నెలలో కనీసం ఒక 20, 30, 40, 50 మందిని టచ్ చేయండి. టచ్ చేస్తే అందులో మంచోళ్ళు ఎంతమంది కావాలంటే 6 కావాలి. అందుకే ఎన్ని రోజులు అని చెప్పాను? ఒక నెల. ఈ నెల మొత్తం మీద మీరు ఆవేశంగా చేయొద్దు. ఆలోచనతో క్రమశిక్షణతో మీలాంటి స్వభావం, వాళ్ళకి ఎలాంటి స్వభావం ఉండాలి తెలుసా అండి? 1వది, నేను ఇక్కడ ప్రతి నెల కొనుక్కుంటాను. దేనికోసం కొనుక్కోవాలి? ఆరోగ్యం కోసం కొనుక్కుంటాను. 2వది, ఎన్ని పాయింట్లు కొనుక్కోవాలి? ఇక్కడ 50% కావాలంటే 100 పాయింట్లు కొనుక్కోవాలి. ఓకేనండి. 3వది, నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వ్యాపారం నేను సీరియస్గా తీసుకొని మిగిలిన 4 నెలల్లో నేను 1,00,000 సంపాదిస్తాను. ఓకే సార్. దానికి ఏం చేయాలో నేను చెప్తాను. ఓకేనండి. ఇక్కడ 3 పాయింట్లు. 1వ పాయింట్ మీరు కొనుక్కున్నారు. 2వ పాయింట్ వీళ్ళు 6తో కొనిపించారు. కొనిపించడం వల్ల కంపెనీ నుంచి మీకు ఒక వెల్కమ్ గిఫ్ట్ వస్తుందండి. ఎంత అంటే 1,000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ 1,000 రూపీస్ని వీళ్ళ 6 చూపించడానికి ఒక మీటింగ్ పెట్టాలి. ఇదే 3వ పని. 1వ పని మీరు కొనుక్కున్నారు. 2వ పని 6తో కొనిపించారు. 3వ పని వీళ్ళ 6 పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. అందుకే మనం ఏం చెప్తాం అంటే మీరు పెట్టాలంటే పెట్టలేరు కాబట్టి వారం మనమే మీటింగ్ పెడతాం. వారానికి 1 గంట మీటింగ్ కంపల్సరీ. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కడు జాయిన్ చేసేటప్పుడు చెప్పాలి, ప్రతి వారం మీటింగ్ రావాలి. ఎందుకంటే 4 నెలల తర్వాత 1,00,000 ఎప్పుడైనా ఇస్తారు చెప్పండి. ఈరోజు ఆటో కొనాలన్నా 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది. మరి ఇక్కడ ఆటోతో ఎంత కష్టపడితే 1,00,000 వస్తుంది? వచ్చే అవకాశం ఉందా? లేదు. కానీ ఇక్కడ నెలకి మీరు వద్దన్న 1,00,000 వచ్చేస్తుంది.
మరి దానికి వారానికి ఒక గంట రాలేరా? నెలకు ఒక పెద్ద మీటింగ్ ఉంటుంది, అది కూడా 3 గంటలు కూర్చోవాలండి. అది కూడా దేనికన్నా కూడా మీకు సన్మానం చేయడానికి, అది కూడా రైట్. ఇప్పుడు మీటింగ్ అయింది కదండి, మీ సన్మానం కోసమే కదా రమ్మన్నాం. మీటింగ్ అయిన తర్వాత ఇలా 6గురికి ఒక అవగాహన వస్తుంది. ఏంటో తెలుసా అండి, ఈ బిజినెస్ చాలా బాగుంది, పెట్టుబడి లేదు, ఆరోగ్యం కోసం కొనుక్కుంటున్నాం, సగం రేటుకే వస్తుంది, కేవలం 6 వ్యక్తులు జాయిన్ చేస్తే 4 నెలల తర్వాత 1,00,000 వస్తుంది అంటున్నారు, నేను కూడా చేస్తానంటారు. అప్పుడు వాళ్ళు కూడా ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కూడా ఎంతమందితో స్టార్ట్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు తల ఒక 6 తీసుకొస్తే ఎంతమంది అయ్యారండి? మీ పని అయిపోయింది, మీ జీవితం మొత్తం పని ఇంకా మంచి చేయట్లేదు. ఇప్పుడు 36 మంది మీరు తెచ్చారండి, వాళ్ళు తెచ్చారు, మీ పని 6 అయిపోయింది. ఇంకా తేవద్దు మీరు కేవలం వారం మీటింగ్ వచ్చి చాలంతే. ఇప్పుడు 36 మంది తలగా, ఇలా 6 తలగా 36 మంది తెస్తే ఇప్పుడు ఈ 6 మీకులాగే మనిషికి ఎంత వస్తుందంటే, మీకు ఎంత వస్తుందంటే 10,000 పైన అకౌంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ 10,000, ఈ 1,000 రూపాయలు వీళ్ళకి వచ్చిన 1,000 రూపాయలు, మీకు వచ్చిన 10,000 36 మంది చూస్తారు కదా. ఇది సాధ్యం అవ్వాలంటే మీటింగ్ పెట్టాలి కదండి. మీటింగ్కి వచ్చి చూస్తే ఈ 36 మంది తలో ఒక 6 జాయిన్ చేస్తే 216 మంది అవుతారు. 3 నెలల్లో మీ అకౌంట్లో 50,000 నుంచి 1,00,000 పడుతుంది. 6 15,000 పడుతుంది, 36 మందికి 1000 పడుతుంది. ఇది వీళ్ళు చూడాలి. చూడాలంటే ఏం చేయాలి? మీటింగ్ పెట్టాలి. ఇక చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మీటింగ్ అంటారు. మీటింగ్ రమ్మంటే పని ఉంది అంటారు. పనికి మాలు బయట 10,000 సంపాదించడానికి నానా పోటీ పడతాం, కానీ ఇక్కడ 1,00,000 సంపాదించాలని చెప్తే మాత్రం అంటే లక్ష్మీ దాన్ని కాలుతో తనుకుంటారు అన్నమాట. జ్ఞానం ఉన్నవాడైతే మీటింగ్ పరిపూర్ణ వస్తారు, జ్ఞానం లేనివాడైతే పని ఉందని చెప్తారు. అంటే వచ్చే డబ్బును కూడా నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెడితే 216 మంది తలో ఒక 6 తీసుకొస్తే వాళ్ళు తలో ఒక 6 తీసుకొస్తారు కదండి. వ్యాపారం ప్రారంభించడానికి 1,296 మంది వచ్చారు. 1,296 మంది వస్తే 4 నెలల్లో మీ చెక్ ఎంత అంటే 5 నుంచి 10 లక్షలు వస్తుంది. చూడండి, 4 నెలల్లో మీ చెక్ ఎంత? 6 50,000 నుంచి 1,00,000 వస్తుంది. 36 మందికి 10,000 నుంచి 20,000 వస్తుంది. 216 మందికి 1,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5వ నెలలో కొత్త వాళ్ళు వస్తారంటే రానంటారా? వస్తారు. వద్దు సార్, మనకి 5వ నెలల గురించి వద్దు. మనకి ఈ 4 నెలలు పాస్ అయితే మీకు 3 తరాలు సెటిల్ అయిపోయినట్టే. చూద్దాం. అంతే సార్, అంతే సార్. 4 నెలలు మరి వద్దు, అంత వద్దు. అందుకని 4 నెలలు అనుకుందాం. 4 నెలల్లో మన దగ్గర ఎంతమంది ఉన్నారంటే 1,600 మంది వచ్చారు దగ్గర, కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు 1,600 మంది కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా ఎవరింటికి వాళ్ళు ఇక్కడ ఎంత కొనుక్కుంటున్నారండి? 3,000, 4,000, 5,000 పైన కొనుక్కుంటారు కదా. ఎవరింటికి వాళ్ళు 3,000 నుంచి 5,000, 10,000 వరకు కొనుక్కుంటే మీ చెక్కు నెలకి 5 నుంచి 10 లక్షల మధ్యలో వస్తుంది. ఇందాక మీరు మాట అన్నారు, నాకు అది గుర్తుండిపోయింది. ఏంటంటే చైన్ సిస్టమ్ అన్నారు. ఇది చైన్ సిస్టమ్ కాదు సార్. చూద్దాం పోనీ ఎందుకు కాదన్నా చూద్దాం. ఎందుకంటే చెప్తుంది చూడండి. పోనీ పొరపాటున ఎంతమంది రావాలనుకున్నాం 4 నెలలకి? పోనీ అందులో రాలేదు, సగం మంది వచ్చారు. మీకోసం నీకు చెప్పాను కొత్తగా. అవును సార్, అవును. పోనీ అందులో సగం అంటే ఎంతమంది అండి? 1,600 మంది రావాలి, కానీ 800 వచ్చారు. అయినా మీ చెక్ ఎంత అంటే 4 నుంచి 6 లక్షలు తగ్గదు సార్. లేదు సార్, ఆ సైన్ అందులో సగం తెంపేద్దాం. అందులో సగమే అంటే ఎంతండి? 400 మంది వచ్చినా సరే మీ చెక్ ఎంత అంటే 2 నుంచి 4 లక్షలు తగ్గదు. లేదు సార్, అందులోనూ సగం మందే 200 మంది. అయినా మీ చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 తగ్గదు. లేదు సార్, అందులోనూ సగం మందే 100 మందే. అయినా మీ చెక్ ఎంత అంటే 20,000-30,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో వస్తుంది. అందుకే ఇక్కడ ఎవరిని పడితే జాయిన్ చేయకూడదు. ఒకటోది ఇక్కడ ఈ ఇంపార్టెన్స్ ఉండాలి, రెండోది క్రమశిక్షణ ఉండాలి, మూడోది నేర్చుకోవాలన్న తప నుండి వారం మీటింగ్ అనేసి ఒక అరగంట ముందు వచ్చి కూడా కూర్చోవాలి. ఓకేనండి. ఇలా చేస్తే 1,600 మంది వస్తారు. రాకపోయినా ఒక 200-300 మంది వచ్చినా సరే మనకి నెలకి ఎంత వస్తుందండి? 1,00,000 తగ్గకుండా వస్తుంది. చెప్పానా మీకు 1,00,000 వస్తుందని? 4 నెలల ప్రయాణం, 3 పనులు, నెలకు 1,00,000 వస్తుందని చెప్పాను. దీనికి నేను చెప్పిన 3 పాయింట్లు రాసి ఇచ్చేస్తాను. 4 పాయింట్లు రాస్తాను. ఈ 4 పాయింట్లు పాటిస్తాను అనుకుంటే జాయిన్ అవ్వండి. లేదా ఊరినే జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఎందుకంటే ఈ అవకాశం ఇంకోళ్ళకి అనేది ఉపయోగం ఉంటుంది. ఓకేనండి. 1వ పాయింట్ ఏంటంటే ప్రతి నెల మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు కొనాలండి? 100 టీవీ కొనాలి. ఇప్పుడే చెప్పారు 2వ తారీఖునే కంపల్సరీ కొనేటట్టుగా. ఎందుకంటే క్రమశిక్షణ తగ్గిపోతాం. మళ్ళీ 14 అనుకోకూడదు, 2 అనుకోవాలి. మొదటి నెల అయితే ఇప్పుడు కొనండి. ఎందుకంటే అంతగా పరిస్థితి బాగోకపోతే 3 నెలలు కొంటాం. కానీ అవకాశం ఇచ్చాం కూడా మనకి ఎంతో 10, 20, 30 కొంటాడు, ఆఫర్ పోదు కదా. ఓకే. 2వ పాయింట్, మీ 6 ఎప్పుడు కొనిపించాలంటే 2వ తారీఖున కొనిపించాలి. ఎంత కొనిపించాలండి? 100 పీవీ. ఓకేనండి. 3వ పాయింట్ ఏంటంటే వారానికి కనీసం గంట మీటింగ్కి గ్యారంటీగా రావాలి. ఎవరు రావాలి? మీరు, మీ 6. ఓకేనండి. 4వ పాయింట్, నెలలో
మొదటి రోజున అంటే 2వ తారీఖు అని 3వ తారీఖున 2వ తారీఖున రాస్తాను ఓకే సార్. తారీఖున మెగా మీటింగ్ ఒకటి ఉంటుంది, విన్నర్స్ డే. దేనికి ఇది? మీకు సన్మానం చేయడానికి. మరి నెల 6 చేస్తే మరి మీకు సన్మానం చేస్తాం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటోలో ఎంతో మందికి సేవ చేశారు, ఎప్పుడైనా ఎవరైనా పిలిచి సన్మానం చేశారా? ఈ నెలలో 6 జాయిన్ చేయగానే మీకు సన్మానం చేస్తాం. మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. మీ భార్యతో రావాలి. మీరు పెళ్ళైందా? పెళ్ళి అవ్వదా? పోలే, మంచిదే, గొడవలేదు. ఓకేనండి. విన్నర్స్ డేకి మీరు మీ 6 రావాలి. మీరు అదృష్టవంతులు. మీ మ్యారేజ్ అయ్యే టైంకి అసలు కారులో మీరు పెళ్లి చూపులకు వెళ్తారు. ఓకేనండి. మీ పిల్లల భవిష్యత్తు నిర్మించవచ్చు. ఓకేనండి. ఇంకా దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే కనుక జస్ట్ నా ఫోన్ నెంబరు యూట్యూబ్లో కొడితే A to Z డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సార్. ఓకేనండి. ఫోన్ నెంబర్ ఇది నా ఫోన్ నెంబర్ అండి. ఈశ్వర్ నా పేరు. యూట్యూబ్ ఛానల్ ఈ పేరు నా ఫోన్ నెంబర్, యూట్యూబ్ ఛానల్. ఓకేనండి. ఇందులో మీకు ఎక్కడైనా డౌట్ ఉందా సార్? డౌట్ లేదు సార్. నాకు షార్ట్కట్స్ లేదు కానీ ఇవన్నీ వదిలేయండి. ఇంకా ఇది ఉంటే చాలు మీకు. ఓకే రైట్. ఇప్పుడు ఇంకో షార్ట్గా చెప్తాను. మొదటి నెల మనం ఎంతమందిని జాయిన్ చేస్తున్నాం? రైట్. మొదటి నెలలో 6 మెంబర్స్ని జాయిన్ చేస్తాం. 2వ నెలలో వాళ్ళు తలో 6 మెంబర్స్ని జాయిన్ చేయాలి. ఇది సెకండ్ మంత్, ఇది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్. థర్డ్ మంత్ వీళ్ళు తలో ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేస్తారు. ఓకేనండి. థర్డ్ మంత్. ఫోర్త్ మంత్ ఈ 216 మంది తలో ఒక 6 జాయిన్ చేస్తే 1296 మంది అవుతారు. ఇక్కడ ఎక్కడైనా తేడా వచ్చిందంటే మొత్తం పాడైపోతుంది. అందుకే మొదటి నెల ఇక్కడ చాలా ప్రాముఖ్యం. అంటే మీరు 6 ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా నేను చెప్పిన 3 పాయింట్లు పాటించి 1,00,000 జీతం ఇస్తాను. మీకు ఏ చదువుకుంటే 1,00,000 శాలరీ ఇస్తారు అని చెప్పి వాళ్ళకి మీకు ఎలా అర్థమైందో అలా అర్థం చేయించి ఇది వారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ సార్. పావు దాకా 3 గంటలు మీరు మీ 6 కూడా కూర్చోవచ్చు. 3 నుంచి 4 గంటే ఏముండదు. జస్ట్ రిలేషన్షిప్ బిల్డింగ్. అంటే ఒక కుటుంబంలో మనందరం కలిసికట్టుగా ఈ నాలెడ్జ్ పెంచుకొని మనం ముందుకు ఎలా వెళ్ళాలన్నది ప్రణాళిక సిద్ధం చేస్తాం. రోడ్ గురించి, ప్లాన్ గురించి అంటే చాలా ఈజీ సార్. కలిసికట్టుగా చేద్దాం. ఒకటే నమ్ముతారు సార్. ఈ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది అనుకోండి, మనం అది ఆపలేం. ఇదే తీసుకొస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ మిమ్మల్ని తీసుకొస్తాం. మార్కెట్ ప్రోడక్ట్